నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమీర్పేటలోని కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వికలాంగుల పెన్షన్ల పెంపుపై త్వరలో నిర్ణయం బ్యాంకు ఖాతాలో వేసేందుకు సానుకూలంగా ఉన్నామన్న మంత్రి సీతక్క కుత్బుల్లాపూర్లోని గండి మైసమ్మలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కాకినాడ సీపోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న మంత్రి నాదెండ్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నందున ప్రభుత్వం చేపట్టిన 9 రోజుల ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అమీర్పేటలోని కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సంవత్సర కాలంగా అనేక సమస్యలను సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నామని అన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులతో బాధ్యత రహితమైన పాలనలో ఖజానా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి ఓర్పుతో నేర్పుతో రైతన్నలతో సమానంగా చేనేత వస్త్రరంగ కార్మికులను కూడా అభివృద్ధి పథంలో నడిపే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇది ఎంఏ హకీం మంత్రివర్యులు మన కమిషనర్ మేడం ద్వారా మనం చూస్తున్నాం. గట్టిగా ఒకసారి వచ్చే వరకు దీనికి ముఖ్యంగా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు కావటం ఘనంగా ఆహ్వానిస్తాం, ఘనంగా సన్మానిస్తాం, వారి అమూల్యమైన సందేశాలు వింటాం. కానీ ఇప్పుడు సమయభావం వల్ల 60 రోజులు వాళ్ళకి పని కావాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వస్త్ర అవసరాలని మన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేశారు. దాన్ని అమలు చేసేదానికి కూడా కమిషనర్ గారు అన్ని శాఖల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మన పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ శాఖ కూడా బయట నుంచి వస్త్రాలు కొనకూడదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీ యొక్క ఉత్పత్తుల్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాలు. దానికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. 1 సంవత్సర కాలంలో నాకు కమిషనర్ గారు చెప్పినట్లుగా అనేక ఒడిదుడుకులున్నా గత ప్రభుత్వ కాలంలో మీకు కావాల్సినవి రావాల్సినవి చేయాల్సినవి చాలా పెండింగ్లో ఉన్నా మొట్టమొదటి 2-3 నెలలు కూడా వీటన్నిటి కోసం మీరు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. వీటన్నిటినీ కూడా ముఖ్యంగా మీ విషయాల పట్ల ఈ పరిశ్రమ పట్ల చేనేత కార్మికుల యొక్క స్థితిగతుల పట్ల అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారిని మళ్ళీ ఆ పోస్టులో పెట్టండి, మాకు త్వరగా ఎసులుబాటు అవుతుంది కాబట్టి మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వచ్చిన పెద్దలందరూ మమ్మల్ని అడిగారు. తర్వాత ముఖ్యమంత్రి గారు అదే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చేసినందుకు ఆమె గారు పట్టుబట్టి ప్రభుత్వం అనుకూలంగా ఆర్థిక పరిస్థితి లేకపోయినా చేనేతకి రైతన్నలకు ఏ రకంగా చేస్తున్నారో నేతన్నలు కూడా అదే పద్ధతిలో చేయాలని చెప్పి 874 కోట్లు సంవత్సర కాలంలోనే పాత బాకీలతో సహా మీకు రావాల్సినటువంటి సబ్సిడీలతో పాటు మిగతా కార్యక్రమాలన్నీ చెప్పారు. నేతన్న చేయూత కావచ్చు, నేతన్న భరోసా కావచ్చు, నేతన్న బీమా కావచ్చు, అభయహస్తానికి సంబంధించినటువంటి సమస్య. తర్వాత కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క పేరు మీద మనం ఏర్పాటు చేసుకున్నటువంటి IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ యొక్క టెక్నాలజీకి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ ప్రభుత్వం సాధించింది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో.
దాంట్లో కూడా అదే రోజున మనం దాన్ని ప్రారంభించుకున్నాం. మన పిల్లలందరూ కూడా అందుట్లో విద్యను అభ్యసించి ఈ యొక్క రంగంలో నిష్ణాతులు కావాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. దాన్ని రేపు రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని విస్తరించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విశ్వవిద్యాలయంగా కొండా లక్ష్మణ బాపూజీ గారి పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ని అభివృద్ధి పరుస్తామని, ఆ రోజునే మీరు రుణమాఫీని గురించి కూడా అడిగారు. మేము వెంబటే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో చేద్దామని చెప్పారు. మీ యొక్క డీటెయిల్స్ కమిషనర్ గారు కానీ ప్రభుత్వానికి. వికలాంగుల పెన్షన్ల పెంపు ఇతర పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మలక్పేట బదిర్దుల ఆశ్రమ పాఠశాల, మాసబ్ ట్యాంక్లోని ఆంధ్రుల పాఠశాల, సరూర్ నగర్లోని వికలాంగుల పాఠశాలలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలక్పేటలో మంత్రి మాట్లాడుతూ మూగ చెవిటి విద్యార్థులకు కేవలం 10వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయని, త్వరలో ఇంటర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వికలాంగులకు పింఛన్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో వేసేందుకు సానుకూలంగా డిజేబుల్ పర్సన్స్ అందరికి కూడా తప్పకుండా ఇది ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అదేవిధంగా ఇందాక అన్నట్టుగా గంగాధర్ గారు అన్నట్టుగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఏది కూడా మనకు ఆటంకం కాదు. ఇవాళ గ్రూప్ 1 లో సెలెక్షన్ అయి ఉన్నారు, గ్రూప్ 4 లో ఆల్రెడీ సెలెక్టెడ్, తర్వాత డిఎస్సి లో మన వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. డిజేబుల్ నుంచి కానీ ఇట్లా బ్లైండ్ నుంచి కానీ విజువల్ హ్యాండిక్యాప్ నుంచి కానీ సెలెక్ట్ అయి ఉన్నారు. అంటే వాళ్ళు మీకు ఒక స్ఫూర్తికరమైనటువంటి పరిస్థితి, స్ఫూర్తిదాయకంగా కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడా కూడా తగ్గకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది మాత్రం మీరు అందరూ టార్గెట్ పెట్టుకోండి. ఈ హాస్టళ్లలో మనం ఉంటున్నాము ఒక అవకాశంగా, బట్ మనం తొందరగా ఏదో ఒక రూట్ వెతుక్కొని మన కుటుంబ సభ్యులకు మనల్ని చాలా మంది ఏమనుకుంటారంటే భారం అనుకున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు, మన బంధువులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి టైంలో మనం కొంతమంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటికాడ అన్ని వసతులుండి కూడా కుటుంబ సభ్యులు మన యొక్క కేర్ తీసుకోకపోవడం మూలంగా కూడా వచ్చిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి మనము ఒక ఆదర్శవంతంగా మనం ఏందో చేసి చూపించే విధంగా ఒక ఛాలెంజ్డ్ గా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు స్పెషల్ గా కూడా మరి జాబ్ పోర్టల్ పెట్టడం జరిగింది, ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఇళ్లలో గాని ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఊళ్ళల్లో మరి ఇందిరమ్మ ఇళ్లు గాని ఇతరత్ర రేషన్ కార్డ్స్ గాని అట్లాంటి వాటిల్లో కూడా మనకు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి ఎలాంటి పరికరాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే మరి అందజేయడం జరుగుతుంది. 40 మందిని ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు జాబులలో పెట్టడం జరిగింది. కాబట్టి మొన్న మన డిజేబుల్ పర్సన్స్ నుంచి కూడా కాల్ సెంటర్స్ లలో కూడా ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కొంతమందిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మనకు కళ్ళు కనపడకుండా కాళ్ళు చేతులు మనసు ఇవన్నీ ఉంటాయి, దాంతో ఏం చేయగలుగుతామో అదే మనం చేయాలి. ఒకవేళ కాలు పని చేయకుంటే చేయితోటి ఏం చేయగలుగుతాము, మనసుతోటి ఏం చేయగలుగుతాం, కళ్ళతో ఏం చేయగలుగుతాం. అట్లా ఒక అవయానికి ఇబ్బంది ఉంటే ఈ మిగతా బాడీనంతా కూడా యాక్టివ్ చేసుకుని మనం తప్పకుండా మీరందరూ మంచి ఉన్నత స్థానాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన డిపార్ట్మెంట్ నుంచి మన డిజేబుల్ పర్సన్స్ నుంచి ఎవరెవరైతే సక్సెస్ అయ్యిండ్రో వాళ్ళందరి స్టోరీస్ కూడా మీతో అందరితో ఒక రోజు షేర్ చేసుకునే విధంగా మన వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కథలను స్టోరీస్ కూడా మీకు వినిపిస్తాం. అలాంటి ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మేడ్చల్ జిల్లా కుత్బుర్రాపూర్లోని గండిమైసమ్మలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారు.
కాకినాడ సీపోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ ఘటన మరొక ముందే మరో డిపిఎస్ బియ్యం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. ఇవాళ ఉదయం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఇతర దేశాలకు తరలివస్తున్న కంటైనర్ టెర్మినల్లో 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. From the document, concern good one. Paraboil guys, నేను నిర్ధారించబాకండి. Please for the camera. Thank you. Okay. Come here. Michael, these two samples. నీవే బెండ్ చేసుకో చాలదా జరిగిన తనిఖీల్లో 3 గోడౌన్లు 9 కంటైనర్లు 543 పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారం పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేశాం. వాళ్ళు కరెక్ట్గా మీకు వివరాలు ఇస్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూముల సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. గడిచిన 5 నెలల్లో భూ సమస్యలపై 80,000 అర్జీలు వచ్చాయన్నారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. జగన్ పాలనలో దాచుకోవడం తప్ప అభివృద్ధి జరగలేదని సవిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పెట్టి మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేసి చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈరోజు చెప్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారం ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే
ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సర్వీస్ కూడా ఏర్పాటు చేసేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశాం, 100% బెడెడ్ ఉన్న 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఇసుక అన్నాం, అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం మొదలైనాయి, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండగలు మొదలైనాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడారు. మరి రాయలసీమకు మరి హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు. మరి ఏమంత ఇచ్చారా అంటే నేను రాయలసీమ పులిబిడ్డ అన్నాడు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యాం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యాం తెగిపోయింది. అన్నమయ్య డ్యాం ఎందుకు తెగిపోయిందని ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఆ 42 మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని ద్రోహి రాయలసీమ. పేరెంట్స్ కమిటీ సమావేశాలపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ నెల 7వ తేదీన స్కూల్స్ పేరెంట్స్ కమిటీ సమావేశాలు గొప్పగా జరిగాయని, పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిందన్నారు. గత ప్రభుత్వంలో ఈ తరహా పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడూ జరగలేదని సోము వీర్రాజు అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ దేశంలోనే గొప్పగా నిలిచాయని ఆయన కొనియాడారు. ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు పేరెంట్ కమిటీలు ఒక పండగ వాతావరణంలో స్కూల్స్ దగ్గర పిల్లలందరూ ఆగస్టు 15 ఎంత ఉత్సాహంగా చేస్తారో అదేవిధంగా ఈ పేరెంట్ కమిటీ డేని 7వ తేదీని కూడా ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తించడం జరిగింది. దీంట్లో సుమారు 1,50,00,000 మంది పాల్గొవాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యా డైరెక్టర్ గారు, సమగ్ర శిక్షా అభియాన్ పీడీ గారు, కలెక్టర్లతో విద్యాశాఖ సంబంధించినటువంటి జిల్లా అధికారులతో నిరంతరం మానిటరింగ్ చేయడం, ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక విధానపరంగా నిర్ణయం తీసుకుని పేరెంట్ కమిటీలు వచ్చే విధంగా హెడ్ మాస్టర్స్ బాధ్యత వహించే విధంగా ప్రయత్నం చేశారు. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి గారు, విద్యామంత్రి గారు బాపట్లలో ఓ స్కూల్లో భోంచేయడం, ఎమ్మెల్యేలు భోంచేయడం, కలెక్టర్ల పేరెంట్ కమిటీస్తో కలిసి భోంచేయడం, అనేక అంశాలు వారితో చర్చించడం, అలానే వారికి ఆటల పోటీలు, పేరెంట్ కమిటీకి ఆటల పోటీలు నిర్వర్తించడం, వివిధ రకాలుగా. అదేవిధంగా ముఖ్యంగా ఇందులో స్కూల్స్లో కూడా ఈ మధ్యకాలంలో గంజాయి అనేటువంటి అంశం బాగా విస్తృతంగా స్కూల్స్లో ప్రవేశిస్తున్న సందర్భంలో ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ఈ పేరెంట్ కమిటీ సమావేశాల్లో స్కూల్స్లో చర్చించడం కోసం ప్రయత్నం చేశారు. ఇందులో కలెక్టర్స్, కొన్ని చోట్ల జడ్జిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఇంత యోజనాబద్ధంగా జరిగినటువంటి ఈ సమావేశాలని మాజీ ముఖ్యమంత్రి గారు దీని ఒక స్టంట్గా, కూటమి స్టంట్గా ఆయన అభివర్ణించడం వారు అవగాహన రాహిత్యంగా నేను భావిస్తున్నాను. అసలు పేరెంట్ కమిటీ యొక్క అర్హతలు కానీ విశాఖ డైరీ అవకతవకలపై ఆరోపణలపై ప్రభుత్వ హౌస్ కమిటీ విచారణ జరిగింది. విశాఖ డైరీ అధికారులతో ప్రభుత్వ హౌస్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బోండా ఉమా, పల్లా శ్రీనివాస్, గౌతు శిరీష చర్చించారు. డైరీలో పరిస్థితులు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయని జ్యోతుల నెహ్రూ అన్నారు.
హౌస్ కమిటీ వచ్చినా డైరీ చైర్మన్ అందుబాటులో లేరని చెప్పారు. పాడి రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. మరికొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న ప్లాంట్ అధికారులు జిల్లా అధికారులతో కలిసి డైరీ యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలపై చర్చించడం జరిగిందని, చర్చల్లో యాజమాన్యం ఇచ్చిన సమాధానం చూస్తే వచ్చిన ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా పెరిగాయని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మాకు ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారేం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నింటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమీర్పేటలోని కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వికలాంగుల పెన్షన్ల పెంపుపై త్వరలో నిర్ణయం, బ్యాంకు ఖాతాలో వేసేందుకు సానుకూలంగా ఉన్నామన్న మంత్రి సీతక్క. కుత్బుల్లాపూర్లోని గండి మైసమ్మలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్. కాకినాడ సీపోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా, 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న మంత్రి నాదెండ్ల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.